దేశంలో అర్ధరాత్రి ఆడపిల్లలు రోడ్ల మీద తిరిగే స్వేచ్ఛనే కాదు, పట్టపగలు గ్యాస్ సిలిండర్లు కూడా స్వేచ్ఛగా డెలివరీ చేసినప్పుడే దేశానికి అసలైన స్వాతంత్రం వచ్చినట్టని చెప్పేటోడేమో గాంధీ తాత గిన బతికుంటే. చూస్తురా, గ్యాస్ సిలిండర్ల లోడుతోటి ఉన్న ఆటోలకు ముందు ఒక పోలీస్ బండి, వెనుకొక పోలీస్ బండి ఎట్లా ఎస్కార్ట్గా పోతున్నాయో. మహబూబాద్ జిల్లా పెదముప్పారం కాడ కానొచ్చింది వింత. ఈ గ్యాస్ ఆటోలకు 2 ఎస్ఐలు సెక్యూరిటీకి వచ్చిరంటే గ్యాసుకు ఎంత ముప్పు పరిస్థితులు వచ్చినాయి చూడురి. ఇవేం పైసలు కొంట పోతున్న బండ్లు కాదు, బంగారం లోడుతోటి పోతున్న బండ్లు కాదు, వీవీఐపీల ఇళ్లలో తీసుకుపోయే మాలు కూడా కాదు. గ్యాస్ బుడ్డీలకి ఇట్లా 2 ఎస్ఐలు సెక్యూరిటీకి వచ్చుడేంది. ఇరాన్ కాడ ఆర్మూజ్ కాలువల మన నేవీ దళం షిప్పులకు ఎస్కార్ట్కి వచ్చి సెక్యూరిటీ ఇచ్చిందంటే ఓ అర్థం ఉన్నది. అసొంటిది ఇంటింటికి తిరిగి ఇచ్చే గ్యాస్ సిలిండర్లకు ఇట్లా పోలీస్ సెక్యూరిటీ ఏంది? అందులో ఏమైనా నిజాం నగలు ఉన్నాయా, కోహినూరు డైమండ్ ఉన్నదా అంటే అంతకు మించి అంటున్నారు పోలీసు వాళ్ళు. గ్యాస్ కొరత చేయబట్టి గ్యాస్ బండి ఏడ కనబడితే ఆడ నడిమిట్లు ఆపి జనాలు గ్యాస్ ఆటోల మీద ఎగబడి సిలిండర్లను దొరికినట్టు బరుక్కపోతున్నారట. ఇక దాంతో బుకింగ్ చేసుకున్న వాళ్ళకి సిలిండర్లు డెలివరీ చేసుడు చాలా కష్టమైపోతున్నది. అందుకే ఛత్రపతి సినిమాలో చిన్నపిల్లలను బాజీరావు గ్యాంగుకు దొరకకుండా పడవ కింద దాస్తాడు చూడు ఒక ఆయన. అవి అట్లా సిలిండర్లకు పోలీస్ బందోబస్తు ఇచ్చి డెలివరీ చేపిస్తున్నారు గ్యాస్ ఏజెన్సీ డీలర్ వాళ్ళు. అందుకే అనేది స్వతంత్ర భారతదేశంలో ఆడపిల్లలకే కాదు గ్యాస్ బుడ్డీలకు కూడా రక్షణ లేదు చూడు ఇప్పుడు.